వావ్, ఇదేంటి నా పెయింటింగ్ వేసావు? అరకిలో అందం, అరకిలో అమాయకత్వంతో 1000 కిలోల ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఈ అమ్మాయిని నా పెయింటింగ్ లో చూసుకుంటున్నాను. కానీ ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఈ తెలుగింటి పిల్లకి బొట్టేది? ఓ సారీ అంజలి, మర్చిపోయాను. ప్లీజ్ ఆ లోపాన్ని నువ్వే సరిదిద్దు. ఓకే. సారీ బాలా, ఎంతో కష్టపడి వేశావు. షివరింగ్తో చెడగొట్టేలా ఉన్నాను. నువ్వే బొట్టు పెట్టు. ఇప్పుడు బాగుంది. వస్తాను బాలా. థ్యాంక్స్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ సార్ ఏంటి సార్ మీరు మా ఆఫీస్కి రావడం ఏంటి సార్? కూర్చోండి సార్, నా సీట్లో కూర్చోండి సార్. సార్ 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 ఎయిర్టెల్లో ఒక్క కవర్ చేసి ఉంటే నేను ఎయిర్లో ఎగురొచ్చి మీ ఆఫీస్ ముందు వాళ్ళు వండి కదా సార్. కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు సార్? కాఫీయా, కూల్ డ్రింకా? కూల్ డ్రింక్. ఆగవయ్యా ఆగు. నేను కూల్ డ్రింక్స్ తాగడానికో కూర్చోవడానికో రాలేదు సార్. మరి మీ అకౌంట్ క్లోజ్ చేయడానికి. సారీ సార్. చూడు, మీ ఆఫీస్లో పనిచేసే అంజలి అంటే ఎవరు? రండి సార్, రండి రండి రండి. అంజలి, అంజలి సార్, ఈ అమ్మాయే సార్ అంజలి అంటే. సార్ నమస్కారం అమ్మా. నమస్తే. నేను రాహుల్ ఫాదర్నమ్మా. సార్, గత 25 ఏళ్లుగా నాకు తెలిసి మీరు ప్రతి నమస్కారమే తప్ప నమస్కారం పెట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను సార్. ఒక మనిషి ఎప్పుడు పుడతాడో చెప్పచ్చు, పుట్టినవాడు ఎప్పుడు మాట్లాడతాడో చెప్పచ్చు, కానీ ఆ మాట్లాడేవాడు ఎప్పుడు ప్రయోజకుడవుతాడో చెప్పలేం. నా కొడుకు 22 ఏళ్లకు ప్రయోజకుడయ్యాడమ్మా. అది నా 22 ఏళ్ల పెంపకం వల్ల కాదు, 2 నిమిషాల నీ మాటల వల్ల. పెళ్ళయ్యాక భర్తల్ని మార్చుకునే అమ్మాయిల్ని చూశాను, పిల్లలు పుట్టాక కుటుంబాలనే మార్చుకున్న ఆడవాళ్ళని చూశాను, కానీ ఏమీ కాని ఓ అబ్బాయిని మార్చిన అమ్మాయిని నిన్నే చూస్తున్నానమ్మా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు అభినందించాల్సింది నన్ను కాదు సార్, మీ అబ్బాయిని. మారమని చెప్పడం తేలిక, కానీ మారటం గొప్ప కదా సార్. అలా అనడం నీ సంస్కారం అమ్మా. మేనేజర్ సార్, అంజలి మీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నందువల్ల మా డిపాజిట్లు మీ బ్యాంకులో ఎక్కువ పెంచబోతున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కష్టపడి పనిచేసి ఆదాయాన్ని ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ సార్. గుడ్ లక్. వస్తానమ్మా. నమస్తే సార్. ఒకసారి వీలు చూసుకుని మా ఆఫీస్కి రా. ష్యూర్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీను సార్, నేను మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చాక డాడీకి అన్ని విషయాలు చెప్తానని చెప్పు, మర్చిపోదు. ఓకే సార్, బాయ్. రాహుల్. హాయ్ రాహుల్. హాయ్ అంజలి. నన్ను గుర్తుపట్టావా? నిన్ను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే. సరే, కాఫీ తాగుదాం పదా. సారీ అంజలి, ఇప్పటికే లేట్ అయింది. 10 మినిట్స్లో మీటింగ్ అటెండ్ చేయాలి. 100 ml కాఫీ తాగడానికి 5 నిమిషాలు చాలు. మొత్తానికి నా మాట నాకే అప్పచెప్పావు అనమాట. కమాన్. అంజలి, అమ్మ చేతిలో పెరిగిన వాళ్ళకి ఆయా చేతిలో పెరిగిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. చూడు రాహుల్, దీపం కూడా తనంతట తాను వెలగదు, ఎవరో ఒకరు వెలిగించాల్సిందే. తెలియక తప్పటడుగులు వేశావు, అవి తప్పటడుగులన్నీ తెలుసుకున్నావు, అది చాలు. చెయ్యవు. ఏంటంజలి ఇది? నీ మార్పు నా నమ్మకం, ఇది నీకు తోడుగా ఉంటుంది.
సోనా సోనా ఓనా రెక్ సోనా నీకోసం రోజంతా పస్తున్నా జానే జానా నా డెస్టే మోనా నిన్ను చూడక బతికేనా అవునా 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 దీవానా తెలుసుంటే రాకుండా ఉంటానా రేపు మాపో నీ దాన్ని కానా శుభలేఖలు రాయించనా కారు లాంటి మనసే నాది దారి కాసి లిఫ్ట్ అడిగే వయసే నాది నువ్వు స్టన్నింగ్ బ్యూటీ నేనేమో కొంచెం నాటి నీకు నాకు జోడి అంటేనే ఫ్యాంటసీ అమ్మ షుగర్ నా చీజ్ బర్గర్ మనసే నీకిచ్చా దిల్ జిగర్ ఓ మై లవర్ it is my pleasure pranale immannane tayar oh my dear Picasso picture enado rasade Shakespeare love antene oh lovely treasure anduko binduga humsafar రంగు రంగు కలలే ఇచ్చే కొంచె నువ్వు ఇచ్చిన మల్లెల తోట మన ఇద్దరి ముద్దుల జంట వెచ్చని కౌగిళ్ళే ఇద్దరికి ఇల్లంట పందిరి మంచం ముద్దొచ్చే కంచం కొన్నానే చిన్నారి సాయంత్రం పప్పు అన్నం తినిపించే లగ్నం ఎప్పుడో చెప్పవే బంగారం బాబు కొంచెం తగ్గించు వేగం ముందుగా చూడని పంచాంగం పెళ్లికి ముందే వాయిస్తే మేళం అయ్యయ్యో నవ్వుతారు జనం పెళ్లి కోసం లోను అడిగా బ్యాంకులోనా అప్పు చేసి పప్పు కూడా వద్దన్నాను ఏంటో నీ వేదాంతం లేట్ అయితే వడ్డీ నష్టం పెళ్ళైపోతే ప్రేమంటేనే చేదు నిజం లేడీ లేడీ బెజవాడ కోడి విస్కీలా కిక్కిచ్చే కిల్లాడి నర్సిపూడి మిర్చి పకోడి బరెవ్వా బాగుందే మన జోడి పోకిరి బాడా 120 బీడా గులామైపోయాలే నీ కాడా చుక్కల మేడా ఎక్కించే ఘోడా నీ ముందే నుంచుందో కుర్రాడా నన్ను చూస్తే లవ్ చెయ్యని పిల్లే లేదు ఒక్క రూపాయి కట్నం అడుగు పెళ్ళే కాదు అమ్మ అంతటి మాట వినలేనమ్మా నీ నోట డాములన్నీ మానుకుంటేనే కళ్యాణం ఊరింట పూచింది గమ్మ లేకుండా అబ్బబ్బబ్బబ్బా నా చేతుల్ని రంగు డబ్బాలో తయారు చేయకు బామ్మా అబ్బా ఉండవే చెయ్యి బాగా పండితే మంచి మొగుడొస్తాడు అవన్నీ పాతకాలపు మాటలు అది కాదే ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలంటే బోర్ కొడుతుంది
అయితే ఒక కుక్క పిల్లని తెచ్చుకొని రోజంతా సరదాగా ఆడుకో. కుక్క పిల్లలతోనూ పక్కింటోడి పిల్లలతోనూ ఆడుకోవాల్సిన కర్మ నాకేం పట్టిందే? నా మనవరాలు చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. దానికి పెళ్ళై పిల్లలు పుడితే అప్పుడు నేను హాయిగా ఆడుకుంటాను. నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది గాని నన్ను వదిలే బామ్మ, నిద్ర వస్తోంది. అవును, ఇది ఒప్పుకున్నట్ట కాదన్నట్ట? శ్రీనివాసరావు సార్, నిన్ను క్వశ్చన్ అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి సార్. ఈ ఇంటిని చూస్తే నీకేమనిపిస్తోంది? ఇంటి నిండా లక్ష్మి ఉంది, కానీ ఇంట్లో లక్ష్మీ కళ మాత్రం లేదు సార్. కరెక్ట్గా చెప్పావు. ఆ లక్ష్మీ కళ ఉన్న అమ్మాయిని నిన్న చూశాను. రాహుల్ జీవితంలో మార్పు తీసుకొచ్చిన అంజలిని నిన్న బ్యాంకుకి వెళ్ళి కలిశానయ్యా. ఆ అమ్మాయి ముఖంలో ఏం హుందాతనం, ఏం టీవీ, వయసుకు మించిన మెచ్యూరిటీ ఉంది అమ్మాయి ముఖంలో. బిజినెస్లో రాంగ్ స్టెప్ వేస్తే డబ్బును మాత్రమే నష్టపోతాం, కానీ పెళ్లిళ్ల విషయంలో రాంగ్ స్టెప్ వేశామంటే జీవితాన్నే నష్టపోతాం. అందుకే రాహుల్కి ఇష్టమైతే నేను వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంజలి, అంజలి, ఐ లవ్ యూ.